చంద్రబాబు గారు కూడా 70 సంవత్సరాలు, ఆయన 70 పైగా, నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన. ఆయన ఎందుకని కొవ్వు కలిసింది అని తిరుమల లడ్డు మీద మాట్లాడాల్సిన అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది చంద్రబాబు గారికి? బాబు గారికి ఈ టర్మ్ అంటే మేము అంతకుముందు ఓకే కానీ ఈ టర్ము చూస్తున్నాం. అతను 3 పర్యాయాలు చూసాం ముఖ్యమంత్రిగా. ఈ టర్మ్ ఎందుకని మరి ఆయన అట్లా మాట్లాడుతున్నారు అనేది మాకే అర్థం కావట్లేదు వాస్తవంగా. సెన్సిటివ్ విషయాన్ని కూడా ఆయన అంత రాధాంత నిష్కడాన గీయే కాదన్నాడు ఆయన. అసలు ఆయన అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అనేది తెలవట్లే. అంటే వయోభారం అయి ఉండొచ్చేమో, తద్వారా అట్లా మాట్లాడి ఉండొచ్చు అని అనుకుంటున్నాం అంతే. అంతకుమించి దాని గురించి ఎక్కువ మేము చెప్పదలుచు. కూటమి వాళ్ళు రోడ్ల మీద కల్తీ జరిగిందని హోర్డింగ్లు పెడుతున్నాయి, పెద్ద పెద్ద హోర్డింగ్లు జరుగుతున్నాయి. దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? అది చాలా అన్యాయం అండి. అది అటువంటివి పెట్టకూడదు. ఇప్పుడు అందరికీ సోషల్ మీడియాలో చూడాలని లేదు, అందరూ టీవీల్లో పేపర్లో చూడాలని లేదు. నాకు తెలిసి ఒక 80% ప్రజలకి తెలిసి ఉంటే ఒక 20% రైతులు కానీ పేదవాళ్ళు కానీ వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. ఇటువంటివి పెట్టి అందరినీ ఇబ్బంది పెడుతుంది తప్ప దీనివల్ల ఉపయోగం లేదు. దీని మీద మాత్రం ఆయన శ్రద్ధ వహించి ఇటువంటి పోస్టర్లు పెట్టకూడదు. హిందూ మనోభావాన్ని దెబ్బతీసినట్టు. లడ్డు అనేది చాలా పవిత్రమైందండి. వెంకటేశ్వర స్వామి లడ్డు అనేది ఇప్పుడు కాదండి, దానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. అప్పటి నుంచి లేనిది ఇప్పుడు ఇలా తీసుకురావడం అనేది అది చాలా అన్యాయమైన విషయం. జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు తిరుమల లడ్డు విషయంలో జనాలకు ఒక క్లారిటీ ఉంది సార్. ఎవ్వరూ కూడా అన్నం తినేవాడు వాడు ఎవడైనా కావచ్చు ఇటువంటి పనులు చేయడండి. అదేమీ అంత ఈజీ ఇష్యూ ఏం కాదు. వీళ్ళు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మటానికి ఎవరు చేస్తారు సార్? గొడ్డు కొవ్వు పంది కొవ్వు ఎవడైనా ప్రసాదంలో కలుపుతాడా? మనిషి అనేవాడు ఎవడైనా చేస్తాడు అటువంటి పనులు? వీళ్ళ రాజకీయ ప్రలోభాల కోసం చేసిందే కాబట్టి జనాలు అయితే దాని మీద ఎవరు నమ్మటం లేదండి, అంతే. ఓకే, ఈ బోలేబాబా డైరీని తెచ్చింది ఆ బాబు గారే, ఈ బాబా డైరీని తెచ్చింది ఆ బాబా గారే. మరి ఆ బాబా గారే తెచ్చి ఆ బాబా గారే ఈ బాబా మీద నిందలేస్తున్నారు. మేమేం చేస్తాం దానికి ఇంకా?